హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సొరకాయ పచ్చడి. ఈ సొరకాయ పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈ సొరకాయతో కర్రీ చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం. అయితే ఈ సొరకాయ పచ్చడిని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా మీడియం సైజ్ సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్తిమీర, 8-10 పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను ఈ విధంగా వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలను ఇందులో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే పాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే సొరకాయ లేతగా ఉంటే అలాగే వేసుకోవచ్చు, కొంచెం ముదురుగా ఉంటే తొక్క తీసుకోవాలి. ఇవి కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా వేగిపోతాయి. సొరకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిరపకాయలను గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. దీనికి సరిపడంత సాల్ట్ వేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీనిలో వేసుకొని ఒకసారి వీటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మనకి కనబడేలా కొంచెం జస్ట్ ఒకసారి ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కావాలంటే ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే తినవచ్చు. ఇది తాలింపైన పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.